విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రోబో కాప్ని ఇంట్రడ్యూస్ చేసిన విషయం మనందరూ తెలిసిందే. రీసెంట్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 2 హ్యాబిచువల్ క్రిమినల్స్ని ఈ హ్యూమనాయిడ్ రోబో పోలీస్ క్యాచ్ చేసేసిందనమాట. ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. మనందరూ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్లో, బస్ స్టాండ్స్లో తీసుకురాబోతున్నారు భవిష్యత్తులో. ఈ టైంలో విశాఖపట్నంలో ఈ ఏఐ రోబోకాప్ అర్జున్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు ఈ ఏఐ పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోకాప్ 2 క్రిమినల్స్ని పట్టుకుంది. అంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ హ్యూమనాయిడ్ రోబో పోలీస్ 24/7 ఎటువంటి బ్రేక్ లేకుండా రైల్వే స్టేషన్లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే ప్రీ లోడెడ్ డేటాబేస్ ఉంటుందో, క్రిమినల్స్ డేటాబేస్ ఉంటుంది కదా, క్రిమినల్స్ అక్కడ ఎంటర్ అయినప్పుడు, ఇంతకుముందు హ్యాబిచువల్ క్రిమినల్స్ అక్కడ ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా చైన్ స్నాచింగో, రాబరీస్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్, అడ్వాన్స్డ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ ఎంటర్ అయితే వాళ్ళని డిటెక్ట్ చేస్తాయి. మనుషులైతే అప్పుడప్పుడు నిద్ర వస్తుంది, లేకపోతే అల్సర్ వచ్చింది. కానీ ఈ హ్యూమనాయిడ్ రోబో కాప్ 24/7 బ్రేక్ లేకుండా పనిచేయడం వల్ల క్రిమినల్స్ని తొందరగా పట్టుకోగలదు.